భామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. ఈ రోజు నా శోభనం అండి. ఇల్లు కదిలించడానికి వచ్చాను. నేను బిల్డింగ్ ను కోల్చడానికి వచ్చాను. నేను భూకంపం సృష్టించడానికి వచ్చాను. నేను ఈ మంచాలకి నవారు లేద్దామని వచ్చాను. మొదటి రాత్రి అంకుశంలో లాగా ఆవేశంగా ఉంటాం. రెండో రాత్రి గరుడు వేగాలాగా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. మూడో రాత్రి ఇంకేముండదు, శేషు శేషు. ఇందాక రాజశేఖర్ గారు నన్ను చూసి రోజే పువ్వు అనాలనిపిస్తుంది అన్నారు. అలా అని ఉన్నాడు. రోజుకోసారి నిన్ను పువ్వు అనాలనిపిస్తుంది అని ఉంటాడు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, శోభనం గదిలో ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? తినాలనుకున్నవి తినలేక, దొరికినవి తిన్నా సంతృప్తి లేక, ఇక సర్లే ఏ ఒకటని మిగిలినవి తినడానికి ఫ్రూట్స్ పెడతారు. నువ్వేం కంగారు పడకన్నా, ఈ రోజు శోభనానికి మంచి ముహూర్తం పెట్టించా. మన శోభనం మామూలుగా ఉండదు. అరే పెద్ద పెద్ద ముహూర్తాలు పెట్టి పైకి పంపే రాకెట్లే ఫెయిల్ అవుతున్నాయి రా. మనదేముందిరా రాకెట్ రాగవా, రాకెట్ రాగవా. ఫస్ట్ మన పిల్లలు రావాలి, వాళ్ళని పిలిపించండి. ఏమైనా మన శోభనం సంక్రాంతి పండుగ లాంటిదండి. అది 3 రోజులు జరుగుతుంది, ఇది 3 రాత్రులు జరుగుతుంది. నువ్వు ఎలాంటివి చెప్తే అమ్మమ్మ గారు ఊర్లాగా హైపరాది బోర్ అని ఇంకో ఈవెంట్ చేస్తారు. పరదేశి, ఈ రోజు నుంచి మన కాపురం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది కదా. ఎప్పుడూ 3 పువ్వులు 6 కాయలు వెంటనే, కానీ ఆ 3 పువ్వులు అంటే ఏవి అవి అసలు? నేను తప్ప ఇక్కడ ఉన్న 3 పువ్వులేరా. వీళ్ళు అలాగే అంటారు కానీ ఐశ్వర్య, మిగతా వాళ్ళు అలా కాదు. నువ్వు ఉదయం లేచేటప్పటికి మిగతా అమ్మాయిలాగా బొట్టు చెరగడం, పూలు నరగడం ఇలా ఉండదు. మనంతో పెట్టుకుంటే యాస్టీజ్ ఎలాగున్నావు అలాగే ఉంటావు. ఏం ఉండదు. మీరు ఎన్నన్నా అనుకోండి, అసలు పేరంటే మేమిద్దరమే. ఈ రోజు అజార్ని నా ముద్దులతో ముంచేసి హగ్గులతో చంపేస్తా. ఏంటది, నువ్వేం అనట్లేదు? అంటే వాడు ఏం అనొద్దు, ఆ అమ్మాయి చెప్పినవన్నీ చేయించు అన్నాడు అంతే. ఆయన పట్టించుకోకు. నువ్వు లైట్లు ఆర్పేయి. 3 రాత్రులు అయిపోయాక ఏమంటావో తెలుసా? ఈ మాత్రం దానికి లైట్లు ఆర్పడం ఎందుకంటదా? నువ్వేంట్రా తెగెత్తికెత్తనావు? కెమెరా లేవు కదా. ఎందుకంటే శోభనం లీక్ అవ్వదు కదా. జోకులు లీకులు చేయలేదు, నువ్వెన్నేం చెప్పొచ్చు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఇదిగో హెయిర్ చూసావు ఎలాగుందో, సైడ్ ఇలాగని ఇక్కడ ఇలాగని, ఒక్కసారి వెనక్కి ఇలాగ అన్నాను అనుకో, ఎగిరెళ్ళి కాస్ట్యూమ్ నువ్వులో పడిద్ది. ఇప్పుడు అవసరం ఉంటా? మీరు ఆ పాల గ్లాసులు మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి తీసారా పోండి. నాకెందుకు చిన్న టెన్షన్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ దగ్గరలో ఎవరో గురువు గారు ఉన్నారంట. అసలు శోభనంలో మన జాతకాలు ఎలా ఉన్నాయో అతను జాతి. గురువు గారు, ఇప్పుడు మేము శోభనం చేసుకుందాం అనుకుంటున్నాం. మా జాతకాలు ఎలా ఉన్నాయి, మేము సక్సెస్ అవుతామా లేదా, అది కావాలి మాకు. ఒరే, మీ వాటాలు చూస్తుంటే కాపురాలు చేసుకునే వాళ్ళ లేరురా. అది నువ్వు చెప్తున్నావా? మీరు ఎలాగే నాటకాలు ఆడారంటే నాతో చప్పించేస్తాను. నాకు ఏదైనా నువ్వు చెప్పించే చాలా చూసా. నువ్వు ఇంకా కష్టాలు పడతావు చూడరా. పాల గ్లాస్ తో వెళ్ళిన వాళ్ళు ఏంటారు ఇంకా రాలేదు? రాజుగారు ఈడు జోడు బాగుందండి. అది దీంతో ఏం చేయండి రా. ఏముంది, దాని అనుభవాలు నీకను, నీ అనుభవాలు దానికి చెప్పుకుంటూ తెల్లార్లు గడిపేయండి. వాళ్ళు మనకి ఎందుకు కానీ మనం ఏదో చేసుకుందాం రండి. ఏంటి చేసుకునేది? నువ్వు ఏదైనా మంచి కథ చెప్తే పడుకోవడం. ఏం చేసుకుంటాం? ఎప్పుడు తింటాను అండమే గాని ఇప్పుడు తినొచ్చు కదా. వామ్మో నువ్వేంటే అలా చూస్తున్నావు నన్ను? మంచం మీద వేస్తావా? మంచం మీద పడేస్తావా? ఏమే, మీరు ఆల్రెడీ మంచాన పడ్డారు, మీకు తెలియట్లా? మిమ్మల్ని ఎవరే మంచం మీద పడేసేది? ఇంతకీ అదే పనిగా చూస్తున్నావు కదా. మన ఇద్దరం కలిస్తే ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నావు కదా. లేదు, ఇద్దరు కలిపి ఎంత పెన్షన్ వస్తుందా అని ఆలోచిస్తుంది. ఇవన్నీ కాదు కానీ మీరు వెనక్కి పాల గ్లాస్ తీసారా పోండి. గురువు గారిని పిలువురావు. ఇదేంటి ఇలా చేశాడు? అదేంటయ్యా వాళ్ళని అలా మార్చేసావు? మాకు వీళ్ళు వచ్చినందుకు బాధ లేదు, అసలు నువ్వు వాళ్ళని ఏం చేసావని మా బాధ. మర్యాదగా నాకు వంగుని దండం పెట్టండి, అప్పుడు చెప్తా. దండం పెట్టేదేట్రా?
అంటే ఏం చేస్తారా? ముసలాలు పోతే మళ్ళీ మా పిల్లలే వస్తారు, మాకు తెలీదా? సరే చూద్దారా పోన్రా. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో అప్పుడే పోయారా అనిపించింది, సెకండ్ వచ్చిన వాళ్ళేమో ఎప్పుడు పోతారా అనిపించింది, ఇదేమో ఎవరితో పోతారని. ఏంటి ఇల్లు? ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను అంత అందంగా లేకపోతే మనోగారు ఎందుకు రోజు నన్ను చూస్తారమ్మా? నేను మధ్యాహ్నం తినే రోటి పచ్చడి కంటే ఎవుతుంది పచ్చగా ఉందని అదే పనిగా చూస్తున్నాడు ఆయన. అరే నాన్న, నువ్వు నా భారీగా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉండాలి, పాటించు. నేను ఎక్కడికైనా వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు అడగకూడదు. నేను ఎప్పుడు వచ్చినా సరే నువ్వెందుకు వచ్చావు అడగకూడదు. నీ పక్కన ఎవరున్నా సరే నేనే ఉన్నానన్న ధైర్యంతో ఉండాలి. నువ్వు కూడా నా పక్కన ఎవరున్నా సరే నువ్వే ఉన్న ధైర్యంగా నువ్వు ఉండాలి. అమ్మ బాబోయ్, మామూలు కప్పులు కాదురా మీది. మీకు దండం పెడతా బెక్కరండి. సర్లే గాని వచ్చి బెడ్ లెక్కండి. ఏంట్రా ఎడ్లు బెడ్ లెక్కమన్నట్టు? ఏంటి నువ్వు ఎవుతే ఇది? అదే దీంతో సంసారం చేసే కంటే రైలు కింద పడి సావడం బెటర్ రా. నువ్వు సావడానికి ట్రైన్ కింద పడాలా ఏంట్రా? నా కింద పడితే చాలదా? పెద్దాన్ని పట్టుకుని అట్ట కొడతావు, బుద్ధుందా నీకు? చెన్నాన్ని కొట్టచ్చా? అసలు నీకు పెద్ద చిన్న లేదా? తెలుసురా, ఇక్కడ ఇంత పెద్దగా ఉంది, ఇక్కడ ఇంత చిన్నగా ఉంది. డింగి చెక్క నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పరా? నాకు తెలుసు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి. నేను సైలెంట్ గా ఉన్నా కదా, నన్ను వదిలి. ఎక్కడ తగ్గాలో తెలుసు. అదికి ఏమే మీరు వెళ్ళి పాల గ్లాసులు దాన్ని మీ సంగతి చెప్తా. ఓరే గురువారే, నాకు డౌట్ రా. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళావు, ముసలి వాళ్ళని తెచ్చావు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టావురా? ఇప్పుడైనా అర్థమైందా నా పవర్? తగ్గేదేలే. అరే ఇంకా మామూలుగా ఉండదురా, నిన్ను పిచ్చు కొట్టుడు కొట్టేనా మా పిల్లల్ని మేము రప్పించు. ఈసారి నాకు బండింది అనుకో, నాతో పెట్టుకున్నారు కదా, మీ బతుకులు అంతేరా. ఈసారి హిమాలయాలు పోతే మీకు దొరకను కూడా దొరకను. పోండ్రా. లేడీస్ వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, లేడీ గెటప్స్ వచ్చారు, ఇంతకు మించి ఏం పీకుతారు? పిల్లలు వస్తారు. చివరికి వీళ్ళు వచ్చారంటే ఇంకా ఫైనల్ గా మనల్ని ఎలాగా మార్చి వాడితో పడి తీసుకెళ్ళిపోతాడు. మాకు పిల్లలు వద్దు, మీరు వద్దు, మీ తాడే వద్దు. సత్యభామ సంగతి చూడండి, అసలు మిమ్మల్ని ఎందుకు కట్టేశానో తెలుసా? అక్కడ సోఫాలో కూర్చుని నీ పర్ఫార్మెన్స్ చూడకుండా ఫోన్ చూస్తున్నాననే కదా. దీపు, నిన్ను పాములతో కనిపిస్తా, తేలుతో రక్కిస్తా, జర్రులతో పాకిస్తా. నీ పర్ఫార్మెన్స్ కన్నా అది పెట్టు, తొందరగా తెప్పించు ప్లీజ్. నీ పర్ఫార్మెన్స్ చూస్తే అవన్నీ జరుగుతున్నాయి. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో చూస్తా నేను. చాలా రోజులకి జబర్దస్త్ స్టేజ్ ఎక్కడగా, వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. అయితే మీరు కూడా చాలా రోజుల తర్వాత ఎక్కొచ్చు కదా, వైబ్రేషన్ చూడొచ్చు. రీసెంట్ గా ఒక సినిమా చేసా, త్రూ అవుట్ మనయ్యే పంచులు, అవతలకి ఒక్క ఒంటరి కూడా లేదు. ఆడ బాధ మామూలుగా లేదు తెలుసా. ఈ రోజు నీకు అలాంటి బాధే చూపిస్తాం. రీసెంట్ గా హీరోగా ఏదో సినిమా చేసావు, ఏంటది? నేను నాగార్జున. ఎంతమంది చూశారు? నేను నాగార్జున. ఆ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ ఏమన్నాడు? ఈ సినిమా తర్వాత నువ్వు దొరకమన్నాడు. తర్వాత ఏమైంది? 3 నెలలు నాకు సినిమాలు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేసారా? వాళ్ళు ఎలాగో పక్కన పెట్టేస్తారు లేదా, చెప్పరా? సినిమా స్టార్ట్ అవ్వాలంటే నా పేరు ముఖేష్, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే రంగస్థలం మహేష్ అంటున్నారు తెలుసా ప్రొడ్యూసర్లు. మరి జనాలేంటి వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. మీరు ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? టోపీ పెట్టాగా కొత్తగా ఉందా? కొత్తగా ఏం లేదురా, నువ్వు ఆర్టిస్ట్ ఆల్రెడీ అందరికి టోపీ పెట్టావు కదా. మా నుంచి వాళ్ళని తప్పిస్తారా? అంత దమ్ము ఉందా, అంత ధైర్యం ఉందా, అంత తెగింపు ఉందా? ఏంటి ఇదంతా ఉందా? ఉంటే వాడుండడు. ఏ మహేష్, అసలు నా మహేష్ లో నచ్చింది అంటే తెలుసా? నీ పొడవు. స్కిట్ లోకి ఎవరైనా వస్తే అసలే నువ్వు గడువు. ఆది తాడు కట్టారు, నీకు బాధగా లేదా?
భరద్వాజ గారు కట్టినప్పుడే బాధ అనిపించింది, ఇప్పుడు దేవుందలే గాని. అభిని చూసాను, చంటిని చూసాను, కానీ నీలాంటి కసాయి టీం లీడర్ మాత్రం చూడలేదు. నేను కూడా సుమగారిని చూశాను, ఝాన్సీ గారిని చూశాను. నీలాగా సోఫాలో కూర్చొని కంఫర్ట్ గా యాంకరింగ్ చేసేవాళ్ళు నేను చూడాల. మనో గారు చూసారా, ఆది కన్ను నా చైర్ మీద పడింది. ఆయన కన్ను కూడా నీ చైర్ మీద ఉంది. ఆయన పర్సనాలిటీకి ఆ చైర్ సరిపోక ఆ సోఫా కోసం చూస్తున్నాడు ఆయన. సినిమాలో టేకులు చేసి చేసి చేతుల మీద రాసుకొని వచ్చాడు. అసలు కాపుతారు ఈ చెత్త డైలాగులు. ఇంత అందాల చుక్కుంది, దీంతో ఒకసారి మాట్లాడదామని అనుకోరే. మమ్మల్ని అమ్మ నువ్వు స్టార్ట్ చేసేవండి చెత్త. మొన్నటికి మొన్న రాజస్థాన్కి వెళ్ళా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదేంటి కొత్త ఉంటే వచ్చిందని నీ వంక చూసా? నా బాధని నేను ఎలా చెప్పను, ఎవరితో చెప్పుకోను. నాకు చెప్పు, నేను ఎడిటర్ చెప్తాను, మొత్తం తీసి దొబ్బుతాడు శనిగాడిదానా. ఇలా కౌంటర్లు వేయాలంటే నన్ను గెస్ట్ గా పిలవడం ఎందుకు? ఒక ఆర్టిస్ట్ పేమెంట్ తగ్గిద్దని నిన్ను పిలిచింది కూడా అందుకే. ఆది ఏదో ఒకటి చెయ్యి. ఈ డైలాగ్ కోసమే నీ స్కిట్ లో పెట్టాను. మహేష్ ప్లీజ్ నన్ను వదిలే. 20 డేస్ లండన్ లో షూటింగ్ ఉంది తెలుసా, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మూవీ రిలీజ్ ఉంది దసరాకి. రిలీజ్ ఉన్నప్పుడు చూడు, మళ్ళీ షూటింగ్ చూడటానికి లండన్ దాకా ఎందుకు నువ్వు? నా గురించి అసలు మీకు తెలియట్లేదు. మూవీ చూద్దామని థియేటర్కి వెళ్తే మేడం మీరేంటి స్క్రీన్ మీద ఉండాలి కానీ సీట్ లో ఉన్నారని అడిగాడు ఒకడు. మరి నువ్వేం అనలేదు అండి? ఏంటి బుద్ధి ఉందా, బుర్ర తక్కువ ఎదవా, ఏం మాట్లాడుతున్నావు అని తిట్టాలి కదా నువ్వు. సర్లే మిమ్మల్ని కాపాడాలి అంతే కదా. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాం. నువ్వు కూడా కౌబాయ్ అనేరా ఏంటి? కౌ తినేవన్నీ నువ్వు తినేసి నువ్వు కౌబాయ్ అంటే మేము నమ్మేయాలా? మీరు దగ్గర చెప్తా, నేను వస్తున్నాగా. మేము బ్రిటిష్ మహారాజు కూతుళ్ళం అవునా తెలుసా? మీరు? ఏంటి మేము బ్రిటిషర్స్ అంటే నమ్మలేకుండా ఉన్నావు కదా? లేదు, వాళ్ళైనా కొన్నాళ్ళు పీడించి వెళ్ళారు మీరు 9 సంవత్సరాల నుంచి. ఇంతకీ మీ మహారాజు గారు ఎక్కడ? ఆయన పిలిపించండి, మాకేవో వజ్రం 7 యూరియాలు. అది కాక మీరిద్దరు మాకు నచ్చారు, పెళ్లిళ్ళు గిల్లులు గట్రా ఉంటాయి కదా. నాన్న జారీ మా అమ్మాయిలు వచ్చారు, వాయించండి అయ్యా. వీడికి బ్రిటిష్ మహారాజు అని చెప్పలేదా? బ్యాండ్ మేళం అనుకుంటున్నాడు వీడు. నువ్వు బ్రిటిష్ మహారాజు, ಬ್ರಿಟಿಷ್ వాళ్ళలాగా ಮಾತಾಡು. ಏನು ಹಂಗ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? ಆಗ್ಲೇಬೇಕು ಅಂತ ತಾನೇ ನಿನ್ಗೆ ಈ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು. కన్నడ తెగ మాట్లాడుతున్నా. టీవీ షోలో కింద కన్నడ కామెంట్లు పెట్టేది నువ్వేనంటరా? ఇనోమి గాలిపటాల్ 1000 వాలా. ఏంటి ఇది గాలిపటాలు 1000 వాలా అంటున్నాడు? అంటే గాలిపటాలు సుధాకర్ లాగా 1000 వాలా పంచులు వేస్తారని అతను. అది ఏ ఈవెంట్కి వెళ్ళినా 1000 రూపాయలు ఎత్తున్నారంట. అదేంటి గాలిపటాలు సుధాకర్ 2000కు పైగా ఈవెంట్లు చేశాడు కదా. 2000కు పైగా చేయలేదు, అన్ని 2000కే చేస్తున్నాడు. 2000కే చేస్తున్నాడు, అందులో 1000కి ఇస్తున్నాడు. ఇలా కాదు, మీ బావుని పిలిపిస్తానమ్మా. అరే రండయ్యా. ఏంటి ఇంకా తింటానే ఉన్నారేంట్రా? మన రాజ్యంలో జనాభాలు పెరిగిపోతున్నారు ద్వారా. అయితే వాళ్ళకి కుటుంబ నియంత్రణ చేయాల్సిందే పరదేశీ ద్వారా. అలా అందరికీ అవసరం లేదు, మీ ఇద్దరికి చేస్తే చాలరా. అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. అంటే వాళ్ళని బంధించారు, మేమే ఇడిపించాం. అర్థం కాలేదు. అదే మిమ్మల్ని ఇడిపించినట్టు వాళ్ళిద్దరిని ఇడిపించానని చెప్తున్నాడు. వాళ్ళని ఎలాగ ఇడిపించారు కాబట్టి దుష్టుల నుంచి రక్షించడానికి మీరిద్దరు ఒక కాపలాగా ఉండండి. అంటే మీ నుంచి రక్షించడానికి అండి? మీ నుంచి కూడా. అబ్బా ఇప్పుడు రెడీగా ఉందయ్యా. ఆ బంధించినట్టు తీసుకురండి. అన్నే బంధిస్తారా? ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకోండి. ఒరే మహేశా, ఏట్రా అన్నాడా? డాక్టర్ చెప్పిన నీకు చెప్తున్నాడు. అబ్బా ఒక్క నిమిషం, తొండంగి బ్రిటిష్ వాడు అమలాపురం చక్కెరదంగా వచ్చారయ్యా. రేయ్ మర్యాదగా అడిగితే చెప్తాండి, ఆ నిధి రహస్యాలు ఎక్కడ దాచారు చెప్పనరా? అయినా అక్కడ ఒక విశ్వ సర్పం కాపలాగా ఉందిరా. దానికంటే పెద్ద సర్పం ఆడాడు, చెప్పి పర్లేదు. నేను గట్టిగా ఊపిరి బిగించి గాలి వదిలితే ఇవి తెగిపోతాయి రావా. సంఖ్యలేంటి, ఒంట్లో సామాన్లు కూడా సగం ఊడి పడతాయి. అలాంటి ఏం చేయకుండా గానీ వీళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళండి. మన బ్రిటిష్ మావయ్యడి. మామయ్య మీరు వెళ్ళిపోకూడదు, ఇటు రండి. ఎక్కడ కాల్చండి, ఎక్కడెక్కడో కాల్చండి రా. మావయ్య గారు మనం బ్రిటిష్ క్యారెక్టర్లు చేస్తున్నాం. మమ్మల్ని కాల్చేది. చచ్చిపోయావా? చచ్చిపోలేదు నువ్వు ఇంకా. మన మరదళ్ళు ఎక్కడ? హలో, మేము ఇక్కడే ఉన్నాం. మరి వాళ్ళిద్దరేరి బంధించిన వాడితో రాసి స్థావరానికి వెళ్ళిపోయారు. వీధి ఇది తిరిగి నీదే పోగొట్టారా?
సొక్కంగుందిర సామే నా సామే నా సామే నా సామే రరా సామే బంగారు సామే మీసల సామే రోషల సామే. వావ్ సూపర్. ఏంటి రోజా గారు సోలో ఎంట్రీ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ లో యాంకరింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? లేదు అత్త క్యారెక్టర్ చేస్తున్నా. అయినా నువ్వు ఉండగా యాంకరింగ్ చేయనిస్తావా ఏంటి? నా విషయం పక్కన పెట్టండి, మీ 5 హీరోయిన్స్ కలిసి చేసిన కామెడీ గురించి చెప్పండి. ఏం చెప్పమంటావు? ఆ ప్రియమణి ఉందే ఒక్కసారి మదర్ క్యారెక్టర్ చేసా అంతే. మదర్ తెరీసా కన్నా పెద్దదాన్ని చేసేసింది. ఇక ఇంద్రజ ఉందే చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. ఆ స్వీట్ కి సెట్ లో ఉన్న అందరికి షుగర్ వచ్చి చచ్చిపోయేలాగున్నారు. ఆ పూర్ణ ఉందే ఆవిడ మీద పంచ్ వేసిన వేస్ట్. అర్థం కాదు కదా. మరి మన్నరా చోప్రా ఆవిడ ఓన్లీ దేకుంగి మేమే కరుంగి. ఆప్ కరియే నా కూతుర్లో అల్లుళ్ళు ఎక్కడా? అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. అసలు పెళ్లి చూపులప్పుడు మిమ్మల్ని అత్తగారు అనుకోవాలా, మీరే అమ్మాయి అనుకొని చూసేసా మిమ్మల్ని. అప్పుడు అమ్మాయి అనుకుని బాధపడ్డావా? లేదు, ఇప్పటికే అమ్మాయి అనుకుంటున్నారని బాధపడుతున్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఒక సైడ్ రంభా, ఒక సైడ్ ఊర్వశి, మొత్తానికి మేనకలాగా మిక్స్ చేసినట్టుంటా. ఒక్క మిక్సీ కోసం ఉన్నవి లేనివి మిక్స్ చేశారండి. అవునల్లుడు నీకేమైనా చెవుడా? అదేం లేదు, ఎందుకు అలా అడిగేది? మా అమ్మాయి కడుపులో ఒక కాయ గాయించమంటే నువ్వు కాస్తున్నా. అమ్మా అలా అనకండి. ప్రతి స్కిట్ లో అమ్మాయిలు పెట్టి వాళ్ళు 4 పూట్ల భోజనం తినేలా చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు 4 పూట్ల భోజనం చేయడానికి నువ్వెందుకు అల్లుడు ఆలోచిస్తున్నావు? మనం ఒక పూట అయినా భోజనం చేయొచ్చని. ఏనా అత్త 100 మంది సంబంధాలు వచ్చాయి, నీకు ఎవరు నచ్చలేదు, నేను ఎందుకు నచ్చానండి? 100 కొబ్బరికాయలు కొడతాం, ఏదో ఒక కొబ్బరికాయలోనే కదరా పువ్వు వస్తుంది. అలా నువ్వు వచ్చావు. మమ్మీ పరిస్త్రీని కూడా చూడండి, మా ఆయన పరదేశిని ఎందుకు అలా అంటావు? అబ్బా దీన్నే రాడ్ రంబోలా డైలాగ్ అంటారు. అమ్మా మీతో చెప్పడానికి సిగ్గేస్తుంది. మీతో చేయడానికి నాకు సిగ్గేస్తుంది. నేనేమన్నా చెప్పానా? నిన్న నేను చెల్లి పార్లర్ కి వెళ్తే వాడంతా చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? డబ్బులేం వద్దు, నేనేం చేయలేకపోతున్నాను అన్నాడా? ఏయ్ అది నువ్వు నన్ను చూసి చెప్పు. నిన్ను చూస్తుంటే వాడే తిరిగి డబ్బులు ఇచ్చినట్టున్నాడు. ఏమన్నా అత్త నన్ను చూసి జనాలంతా ఇలాంటి అల్లుడిని ఎక్కడ పట్టుకున్నారని అడగలేదా? అందరికీ తెలుసుగా ఎక్కడ పట్టుకున్నారో, ఇంకెవరు అడుగుతారు? ఏమన్నా అత్త మీరు సినీ రంగంలో అదరగొట్టారు, జడ్జిగా విజృంభిస్తున్నారు, పాలిటిక్స్ లో అదరగొడుతున్నారు. చేయాల్సిందంతా చేసేసావు, ఇంకా ఆశ్రమంలో జైరన్నట్టుందిరా నీ పొగడతలు చూస్తుంటే. అయ్యో మమ్మీ మా ఆయన అలా అనలేదు, అన్ని రంగాల్లో మీరు చక్రం తిప్పారు అని అంటున్నారు. నేను అన్ని రంగాల్లో చక్రం తిప్పాను కానీ ఇలా ఎవరి ముందు తిప్పలేదు. అసలు మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేను నోటి దొరతకు మందు కనిపెడుతున్నాను. నేను ఒంటి దొరదకు మందు కనిపెడుతున్నాను. ఒరే అది సక్సెస్ అయితే నీ మందు వాడికి, వాడి మందు నీకు. ఇంతవరకు మీరు అత్తయ్య గారు అన్న పేరే గాని మాకు నయా పైసా ఇవ్వలేదు. ఆస్తి ఎప్పుడు ఇస్తారండి మాకు? ముందు ఈ ఊరి జనాల చేత మీలో ఎవరు మెప్పు పొందుతారో వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న పొలాలన్నీ రాసిస్తారు. ఇక చూడండి నేను మెప్పు ఎలా పొందుతాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి కూర్చొని చెప్తా. ఆల్ ద బెస్ట్. ఎలాగైనా ఊరి జనాల చేత మనమే మెప్పు పొందాలి. నాకు తెలిసి ఊరి జనాలందరం ఎంజాయ్ చేయాలంటే రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తే బాగుంటుందట. అయితే నేను రికార్డింగ్ డాన్స్ పెట్టేస్తా. తెచ్చిరా, నీ ట్రూపుని తీసుకురా, నా ట్రూపుని తీసుకొస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాం. అటు అమలాపురం ట్రూపా ట్రాపా ఎంతమంది ఉన్నారంటారు మొత్తం? ఈ చిత్రాంగి మీ ఊరి మీదకి వచ్చింది, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అబ్బా ఇది విడిచేసిన లుంగిలా ఉంది చిత్రాంగా ఇది. ఏంటంటే మేము ఎన్ని ఊళ్ళలో ఎన్ని షోలు చేసాం తెలుసా? మరి అన్ని షోలు చేశారు కదరా, ఈ గురువారం ఒక్క షో మానేయచ్చు కదరా, మా పేడా పోద్ది. మేము రికార్డింగ్ డాన్స్ చేస్తారే మా నోట్లోకి 4000 పోతాయి తెలుసా? మరి నోట్లోకి పోయినట్టే ఉండరు ఎక్స్ప్రెషన్స్. ఎందుకలా? ఏమయ్యా వచ్చిన కానీ చూస్తున్నాను. 2 ట్రూపులు పిలిచారు, ఒక టెంట్ వేశారు, 4-5 టెంట్లు వేసుకోవచ్చు కదా. 4-5 టెంట్లు వేయడానికి ఇది మీ పాడే ఈవెంట్ కాదు, మీరు పాడే ఈవెంట్.
ఇక్కడ ఎవరెవరైతే బహుమానం ఇవ్వాలనుకుంటే పిన్నిలు సుతా మాత్రం పొడచకండి. ఇదిగో వెనకాల స్కానర్ ఉంది, స్కాన్ చేయండి. అక్కడ స్కాన్ చేస్తే పేమెంట్లు పడవు, ఎముకలు పడతాయి, ఎముకలు పడతాయి. మేము ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు మా కారు వెనకాల ఎవరు కూడా పరిగెత్తకండి, సరేనా? మామూలుగా కారు వెనక ఏం పరిగెత్తాయి? ఆ కుక్కల కారులోనే ఉంటే ఇంకేం పరిగెత్తాయి? సర్లే, ఆ మొదటి ప్రదర్శన ఉంది కదా, గానే ఉండి ఫస్ట్. తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పట్టుమని పదారేళ్ళురా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. ఒకవేళ జబర్దస్త్ అయిపోతే ఏం చేయాలో మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఆఖరి ప్రదర్శనకు వచ్చేసింది. ఇంకా ఆఖరిగా మేము ఏ సాంగ్ చేస్తామని మీకు ఉత్సాహం ఉంది కదా? దానికోసమే వెయిటింగ్ అయ్యా. వదిలేస్తే కాకినాడ ఈవెంట్ కి మొత్తం ప్రాక్టీస్ ఇక్కడే చేశారు. మా శాంతి గెలిచింది, మా శాంతి గెలిచింది. రే రే రే, అది గెలిచిన దానికంటే మీరు గెలికిందే ఎక్కువ ఉంది, గెలికిందే ఎక్కువ ఉంది. మొత్తానికి ఈ డాన్స్ లో విజృంభణలో మా శాంతి మా సైడే గెలిచింది కాబట్టి ఊరి జనాలు ఆటోమేటిక్ గా మా సైడే మెప్పు పొందారు కాబట్టి అత్తయ్య గారు అక్కడే ఉంది, తీసుకోండి. ఏంటి మొత్తం రాసిచ్చి పెట్టేశారా? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో బాండ్ పేపర్ మీద కదా రాయాలి, ఇక్కడ రాశారేంటి? నేను చెప్పిందేంటి? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో రాసిస్తానన్నారు. అవేగా రాస్తాను. ఏది అమీర్పేటలో ఉంది, పంజాగుట్లో ఉంది, వెంకటగిరిలో ఉంది. ఇయ్యా ఇయ్యా మాకు రాసివరా? పేపర్లో రాసిచ్చారు కదా. భ్రాంతియేనా జీవితానా వెలుగిందేనా, ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఈ రోజు నుంచి మన రికార్డింగ్ డాన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళిపోయాడు రికార్డింగ్ తో. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడ నుంచి మనమే రికార్డింగ్ డాన్స్. ఈ రాడు రంబోల రికార్డింగ్ డాన్స్ అని మందేరా. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. పాటలో అన్నిసార్లు చిట్టి నడుము అంటే ఒక్కసారి కూడా చూడవేంటి? ఇక్కడ లేడీ గట్టప్పల నడుములు చూసి చూసి ఏది చిట్టి నడుమో ఏది ఒట్టి నడుమో తెలియట్లేదు మాకు. ఆ కేసు ఎలా డీల్ చేయాలో ఏంటో. ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని అయితే కేసులు అంటావు, లేదంటే స్కిట్లు అంటావు. ఆల్రెడీ 6 టీములు 5 టీములు చేశారు. ఈ టైంలో ఎవడైనా స్కిట్లనే కూర్చుంటారు, బిట్లను కూర్చోరు. అవునండి, 6 టీముల్ని 5 టీములు చేశారు కదా, సెట్ లో అందరూ బాధపడుతుంటారేమో. ఎవరికే బాధ ఎవరికైనా కనపడుతుందా? అందరికి తొందరగా ఇంటికి ఆనందం తప్ప ఒక టీం తగ్గి. సాటి టీమ్ లీడర్ కదా, నీ ఫేస్ లో బాధ కూడా కనిపించట్లేదు. టీం లీడర్లు మాకేనే బాధ. 4వ చేయాల్సిన 3వ ఎక్కాల్సి వస్తుంది, 3వ చేయాల్సిన 2వ ఎక్కాల్సి వస్తుంది. సెట్ లో ఇంత మంది లేడీ గెటప్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ గెటప్ నాతోనే ఎందుకు వేయించావు? మమ్మల్ని పట్టుకునే వాళ్ళ గెటప్లు మేమేమన్నారు, వాళ్ళు ఏం చేస్తాం? అందుకని మీ చేత వేయించాల్సి వచ్చింది. సెకండ్ టైం కూడా నన్ను ఎందుకు పిలిచావు? నువ్వే కదా ఎవరో పిలవట్లేదు, మళ్ళీ పిలవ మనం అన్నాడు. అవన్నీ ఇక్కడ చెప్తావేంటి? అయినా ఇవన్నీ ఎందుకు? మన స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఒక ముద్దు ముచ్చట ఉంటాయి కదా. ముద్దేంటి? స్టేజ్ బయట ఒకటి చెప్పా, స్టేజ్ ఎక్కితే ఇంకోటి చెప్తున్నావు. ఇలా కింద మీద పడి రాసి ఏదో ఒకటి చెప్తానండి, డైరెక్ట్ అయినా అర్థం చేసుకోరు మీరు. ఎవడగా చెప్పుకోవాలి మేము? అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి. అదొకటే మిగిలింది ఇంకా. సర్లేండి, మీకోసం మీ భార్య అందంగా రెడీ అయ్యి తల్లో మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటుంది. మీరు రెడీయేనా? రెడీ అండి, మైక్ తీసేసి ఇప్పుడైనా రెడీ. ఇది కూడా స్కిట్ లో లేదు. అది కాదండి, మన ఇద్దరం ఒక జంట అయ్యి ఆ తర్వాత ఒక లవ్ అయ్యి ఆ తర్వాత తరగతి గదిలోనే ఒక రొమాంటిక్ సాంగ్ పడితే ఎలా ఉంటుంది? ప్రతి స్కిట్ కి ఒకే అమ్మాయి వస్తే తరగతి గది అనేది వచ్చాను. ఆ స్కిట్ లో రోజుకి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు రాజుగారి గదే ఇద్దది. అయినా మీరేం చేస్తారో నాకు తెలియదండి. మన ఇద్దరిది జంట ప్రతి వెబ్సైట్ లోను ప్రతి న్యూస్ పేపర్ లోను పడాలి. అయితే ఒక అగ్గి వద్దన్నా వస్తాయి ఇలాంటివన్నీ. ఏంటి ఇలా తయారయ్యావు నువ్వు? మీ వల్లే. రోజా గారు అందరిని అడుక్కుంటున్నాడు. వాళ్ళు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, అక్కడ వాళ్ళు ఒప్పుకో, ఎవరు సర్లే. ఆ పక్కింటి వాళ్ళు లేరు, చిల్లిపి. ఇప్పటికి రోజుకో మంచం ఎరగొడతారు. మంచాలు ఎరిగిపోతున్నాయి అంట, చూసారా అక్కడ? అది వాడేదో చేయటం వల్ల కదా, ఆ మంచాలు సరిగ్గా చేయకపోవడం వల్ల. చెప్పు, దీని ప్రేమ కోసం నన్ను ఏం చేయమంటావు? గోడలు బద్దలు కొట్టమంటావా? అద్దాలు పగలు కొట్టేయమంటావా? నెక్స్ట్ వీక్ నేను ఉండట్లేదు, ఒక స్కిట్ కొట్టరా చాలు. జ్వరం వచ్చి పడుకుంటాడు రాజుగారు.
సర్లే స్టేషన్కి వెళ్దాం పదండి. శాంతి స్టేషన్కి వెళ్తున్నాం కదా ఓ ముద్దు వచ్చు కదా. ఇప్పుడు అందరు చూస్తున్నారు. ఎక్కడ మరి మీ పెద్ద ఆర్ఆర్ఆర్ లీక్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం. ఇగో శాంతి స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ ప్రేమ గేమ్ అని ఏమనకు అసలు. ఓరే స్టేషన్కి వచ్చిందాన్ని విచారించాలి కానీ ప్రేమలో కూడా అందరూ విచారపడేలా చేసావు కదా నువ్వు. కానిస్టేబుల్ ఎక్కడ? ఒరే టీమ్ లీడర్ నాకే లేదు, ఇంత రేంజ్ సాంగ్ నీకు ఎందుకు వేసారా? టీమ్ లీడర్ అని నీకు కాదు, సాంగ్లు వేసేవాడు కూడా అనిపించాలి. సర్లే ఇంకా ఇప్పుడు స్టేషన్లకు పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఒకరిని చచ్చేలా కొడుతున్నా సార్, నోరెప్పట్లేదు సార్. కేసులు ఏమైనా ఎక్స్ప్రెషన్లు పలుకుతున్నాయా? ఎంత కొడుతున్నా అవి కూడా పలకట్లేదు సార్. వాడిని అంత కొడితేనే పలకట్లేదు, మరి ఎంత కొట్టాలి చెప్పు ఊరక మా సరదాగా మాట్లాడు. సర్లే కానీ అతేవరాదు కానీ పట్టుకున్నాం కదా వాడిని తీసుకురా. చీకట్లో తెలియలేదు ఈడ ఎలాగో ఆర్టిస్ట్ అవ్వట్లేదని టెర్రరిస్ట్ అయ్యాడు. అయినా మాది టాలెంట్ గురించి మీది తెలియదు బాయ్. మీది అంత టాలెంట్ ఉంటే పదే పదే రెమ్యూరెంట్ గురించి ఎందుకు మాట్లాడతాయి? మర్యాదగా నాకు వదిలిపెట్టా. మేము అదే అడుగుతున్నాం, మమ్మల్ని వదిలిపెట్టండి. మీకు నమస్కారం. లోపలికి తీసుకెళ్ళేసి మనకు ప్రమోషన్ వచ్చేదే వీడియో. లోపలేస్తే మీకు పైకి పోతాయి, మీకు లోపలికి వెళ్ళిపోతే ఇవి లోపలికి పోతాయి. ఉంచోండి జాగ్రత్తగా. ఇంకేమున్నాయి కేసులు? సార్ మేడం మీరే మమ్మల్ని కాపాడాలి. మా ఫ్యామిలీ నన్ను మోసం చేసింది. నువ్వు మా ఫ్యామిలీని మోసం చేయి. ఇటు పక్కనే ఇది రోజు పిల్లలు కావాలని పీడించేస్తుందండి. నాకేమో ఉన్న శక్తి సరిపోవట్లేదు. మరి ఉన్న శక్తి అంతా ఊరూరా పంచితే శక్తి అలా సరిపోద్దా? అసలు ఎప్పుడు మా ఇద్దరిని ఇలా అంటారు? మా మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్? ఒరే లాక్ డౌన్ వస్తుందని ముందే ప్రిడిక్ట్ చేసి ప్రాక్టీస్ చేశారు చూసారా? మీకంటే యోగ్యులు పండితులు ఎవరంటారు చెప్పండి. ఆ ఊరు పేరు చెప్తే అందరికీ రాజధాని గుర్తొచ్చేది, మీ వల్ల రాసలేళ్ళ గుర్తొస్తున్నాయిరా. చెప్పండి సమస్య. పేపర్ చెప్పండి. రోజు ఇదే గొడవ అంటే పొయ్యి కింద మంట పెట్టు అంటాడు, నేనేమో గ్యాస్ కింద మంట పెడతాను అంటాడు. మీరే చెప్పండి నేను ఎక్కడ మంట పెట్టాలి? నా కింద పెట్టవే ఇది సమస్య. సరే ఎందుకు సార్ అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నాం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు చూసినా ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. నిప్పుకోడి తెలుసా? నిప్పుకోడి నా నిప్పు కూడా తెలుసు సార్. ఇంత పెద్ద గుడ్డు పెడుతుంది. ఇంత పెద్ద గుడ్డు పెడుతుంది. మీ ఇద్దరు వల్ల నేను అంతకంటే పెద్దది పెడుతున్నా. మీ సమస్య ఇప్పుడు అలా తీరదు. మీరు ఈ నైట్కి ఎక్కడే పడుకోండి. రేపు ఉదయాన్నే వచ్చి ఈ నైట్కి ఆలోచించి మీ సమస్య తీరుస్తా. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా లోపల మామూలుగా లేదయ్యా. ఏమయ్యా రాజు, రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్తాను. ఇంత సిగ్గుపడుతున్నావు అంటే ఏం జరగలేదని నాకు తెలుసులే నాకు. సార్ ఘోరం జరిగిపోయింది. నువ్వు ఇంత పర్ఫార్మెన్స్ చేయక ఇంకా ఘోరంగా ఉంది చెప్పు. సార్ రాత్రి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒరిజినల్ కాదు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే. ఆ పాకిస్తాన్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళతో తీసుకెళ్ళిపోయారు. మన ప్రమోషన్ లేదు, బొక్క లేదు, అందరిని సస్పెండ్ చేశారు సార్. మొత్తాన్ని సస్పెండ్ చేశారా? ఏంట్రా మిమ్మల్ని సస్పెండ్ చేసినట్టు ఆర్డర్లు వచ్చినాయి సార్. ఒరే వాడు సస్పెండ్ చేశాడు అన్నప్పుడే స్కిట్ అయిపోయింది. ఆవిడ నువ్వు లాస్ట్ లో వచ్చింది బాగుందని మళ్ళీ చెప్పడానికి లాస్ట్ లో వచ్చావు నువ్వు. మళ్ళీ చెప్తాను. శిష్యురాళ్ళారా ఇటు రండి, స్వామి దగ్గరికి రండి, ఇటు తిరగండి. పోండి. ఏం చేస్తున్నారు స్వామి? వాళ్ళ పాపాలను ఎక్కడికో పంపుతున్నాను ఆయన. వాళ్ళ పాపాలని ఎక్కడికో పొమ్మన్నట్లేదు స్వామి, ఈ పాపాలను ఎక్కడికో రమ్మన్నట్టుంది స్వామి మీరు చేసిన సైకిల్. దీంతో నేను చెప్పించానంటే చెప్తే ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పైకి ఏంటి స్వామి పుష్పం ఎదురుగా పెట్టి నా చేత పుష్ప స్టెప్పులు వేస్తారేంటి ఇప్పుడు? విరక్తికి విముక్తికి తేడా ఏంటి స్వామి? అది చెప్పడానికి నీ మొహం ఇంత దగ్గరగా పెట్టడం విరక్తమ్మ. కొంచెం దూరంగా ఉండి చెప్తే అదే విముక్తి మాకు. స్వామి మగవారికి ఆడవారిని చూస్తే ఏదేదో అయిపోతుంది. అసలు ఏంటి స్వామి ఇది? నీకెందుకు వీడికి కూడా మాలాగా ఒక డ్రెస్ తెప్పించిన ఆయన మాకన్నా బురిడి స్వామి లాగా ఉన్నవారా. పక్క సందుకు వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకో. స్వామి చెప్పమ్మా. వాటాకి సంబంధం ఏంటి స్వామి? 6 మిక్సీలు వస్తే ఒక మిక్సీ తీసుకున్నావు కదా, దాన్ని వాటా అంటారమ్మా. అది తీసుకున్నా కూడా ఇంకా గోకుతున్నావు చూసావు, దీన్ని అంటారమ్మా. స్వామి అవసరానికి అనవసరానికి తేడా ఏంటి స్వామి? ఈ ప్రశ్న నీకు అవసరమై అడిగావు, అది నీ అవసరం. ఈ ప్రశ్న నాకు అనవసరం కాబట్టి అనవసరం.
డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కి తేడా ఏమిటి? అన్నీ నేను చూసుకోలేను మీరు కూడా చూసుకోండిరా అని చెప్పేవాడు డైరెక్టర్. ఏంటి ఏదో చూసుకోమన్నాడని ఇది గూగుల్లోకి వెళ్ళి ఏవేవో చూడడం assistant director. ఐశ్వర్య నిన్ను చూస్తుంటే నా మనసు ఐస్ అయిపోతుంది. స్వామి ఇతను చూస్తుంటే నా మనసు కూడా ఐస్ అయిపోతుంది మీ స్వామి. ఇద్దరికి ఐస్ అయిపోతుంటే మేమేం చేయాలి? ఎట్లాగా కూర్చోవాలా? స్వామి సృష్టి రహస్యం అంటే ఏంటి స్వామి? నాయన నువ్వు రహస్యంగా చెయ్యాలనుకున్న పని ప్రపంచానికి తెలిస్తే అదే సృష్టి రహస్యం అవుతుంది నాయనా. స్వామి ఇతన్ని చూస్తుంటే ఏదో శక్తి కనిపిస్తుంది స్వామి. రాత్రిపూట ఇతను పడుకునేటప్పుడు ఇతను దుప్పట్లోంచి ఏదో తెలియని కాంతి వస్తుంది స్వామి. నెట్ ఆఫ్ చేస్తే ఆ కాంతి రాదమ్మా, చెప్పాడు. స్వామి నా క్యారవాన్ ముందు రీతు అని రాసి ఉంటే కాకి రెట్టేసి వెళ్ళింది. ఏదైనా అశుభం? ఏదైనా అశుభమా? గట్టిగా చెప్పకమ్మా. అసలు నీ క్యారివేన్ ఇచ్చింది ఎవరైనా ఆ మేనేజర్ మీద కూడా రెట్టేస్తుంది. స్వామి ఇతని ఆలోచనల నుంచి తప్పించుకునే అవకాశమే నాకు లేదా? నీకు అవకాశం ఇచ్చినోడు గురించి ఆలోచిస్తూ ఉండమ్మా ఆటోమేటిక్. స్వామి రీతు నవ్వుతుంటే 2 చొట్లు పడుతున్నాయి, అయ్యేమన్నా లక్కీ అంటారా? నువ్వు కనిపించా 2 చోట్లే చూస్తున్నావు, తీయించిన చోట్ల నీకు తెలియదు అనుకుంటా. టెంకరింగ్ షాప్కి వెళ్ళి చాలా చోట్ల తీయించింది. అది కాదు స్వామి, నాకేంటో ఇటు సైడ్ పూజ హెగ్డే లాగా ఇటు సైడ్ రష్మిక లాగా కనిపిస్తున్నాను స్వామి. స్ట్రైట్ గా చూడమనమ్మా, ఇలాంటి క్వశ్చన్లే రావు ఎవ్వరికి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? స్వామి నేను నా భార్యతో పడలేకపోతున్నాను స్వామి. దాంతో పడలేకపోయినా పర్లేదు కానీ దాని కింద పడకు, సచ్చి ఊరుకుంటావు. ఈ సంసారం అనే సముద్రాన్ని ఎదలేకపోతున్నాను స్వామి. సముద్రం అయితే ఏదొచ్చి సునామీ నువ్వు ఎక్కడ ఇస్తావురా? అసలు అవుద్దా అది? నాకు నైట్ పూట నిద్రపోయే టైంలో పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి స్వామి. ఏది నా పక్క నుంచే గూడ్స్ బండి వెళ్తున్నట్టు. గూడ్స్ బండి కాదు నాయన, అది గురక పెడుతుంది. వీడు ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తుంటాడు కానీ నేను బెడ్ మీద ఇలా పడగానే నా మీద ఎగిరి పడతాడు స్వామి. అది పరవశంతో కాదు, యాక్షన్ కి రియాక్షన్. స్వామి చెప్పు. ఇది నా లవరు స్వామి. చేయిది ఇంకా టీం లీడర్ ఏం చేయలేదు. అమ్మాయిలారా ఏదో ఒకసారి నీ చేయి చూపించు. నీ 9వ రేఖ 8వ రేఖ మీదగా వెళ్ళి 6వ రేఖను దాటేసి 4వ రేఖ. ఏమ్మా తలా నేను నెంబర్ చెప్తున్నాను, నువ్వు చెప్పవా? డీకి జబర్దస్త్ కి తేడా ఏంటి స్వామి? అక్కడ డాన్సర్లు స్టేజ్ మీద ఎగురుతారు, ఇక్కడ డైరెక్టర్లు మా మీద ఎగురుతారు, అంతే నాయన. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏంటి స్వామి? అది ఒక పెద్ద నియోజకవర్గం స్వామి. అయ్యో బాబోయ్, అందులో ఉన్న వాళ్ళందరూ ఓటేసిన ఒక ఎమ్మెల్యే అవుతారు, అంతమంది ఉన్నారు. జబర్దస్త్ లో జడ్జిలు ఆ చైర్ లో కూర్చుని డాన్స్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి. నువ్వు దానికే ఆశ్చర్యపడుతున్నావా? దానికి కూడా కొరియోగ్రాఫర్ ఉంటారు, ఇంకెంత ఆశ్చర్యపడతావు? స్వామి సుధీర్కి రష్మికి ఏముంది స్వామి? రష్మికి ఆస్మా ఉంది, సుధీర్కి షుగర్ ఉంది, మీకు ఎందుకురా ఏముంటే? మా ఫ్యామిలీలో ముగ్గురికి దెయ్యం పట్టింది స్వామి, మీరే వదిలించాలి స్వామి. పిలిపించు వాళ్ళని. ఇదో ఇందా 100 కాంచనా ఏసీ లాపండి, పళ్ళ చెట్టు పైకి వచ్చేలా ఉంది. నేను పైకి పంపించాల్సిన వెంకటపతిరాజు ఉన్నాడా? ఆల్రెడీ పైకి పోవాల్సిన రైజింగ్ రాజు ఉన్నాడు. కూర్చోండి రే, ఈ రోజు నిన్ను సీసాలోకి ఎక్కిస్తా. రండి కూర్చోండి, నిన్ను ముగ్గులోకి రప్పిస్తా. వస్తారా రారా? నేను ఒక పెగ్గేసానంటే ముగ్గులోకి కాదు నా ఒళ్ళోకే వచ్చేస్తారు. ఆ మంత్రం చదవండి. బల్పిస్తగా బ్రింజాల్ పచ్చడిహా. ఓరే బాబోయ్, నేను మధ్యాహ్నం తిన్న అసలు మర్చిపోవట్లేదు, కూర్చొని చెప్తా. ఈ ఆత్మల్ని తీసేస్తున్నాను. తగ్గిందా? తగ్గిందా? నేను రేజికి రాజుని, టీం లీడర్ని. అది కాదులే. ఈ డ్రెస్సులు ఏంటి? మీకు చిన్న దెయ్యం బట్టి ఇలా ఎక్కేసి ఇప్పుడు అందరికి తగ్గింది కదా? ఓసి తిక్కల మొహాలు 5 ఆగేసింది ఏంటి అక్కడ? మీరు అంత ఓవర్ యాక్షన్ చేయకండి, మా ఊరికి కూడా అలాగే ఉంటారు.